ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్య కార్యక్రమంలో ఒక భాగంగా మనం ఈరోజు కృష్ణాష్టమి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మహాత్ముల విధానంలో వాళ్ళు పుట్టినటువంటి విధానాలు, వాళ్ళు లోకానికి చూపించినటువంటి విధానాలు, ఆ లోకానికి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకొని ఈ జన్మలో మనం ఎలా మారాలనేటువంటి దాన్ని మనం చూడగలగాలి. గీతలు చెప్పేటువంటి సమయంలో పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తూ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహామవిశ్వాకయా బ్రవేత్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడో ఈ యోగాన్ని అర్జున నీవు నాకు చాలా సన్నిహితుడవు కాబట్టి నీకు చెప్తున్నది. ఇది ఇప్పుడు పుట్టింది కాదు. జీవోదేవో సనాతన అని మన శంకరాచార్య వారు చెప్పినట్లుగా ఇది పూర్వం సూర్యుడికి ఉపదేశం చేశాను. ఆ ఉపదేశం చేసిన దాన్నే సూర్యుడు మనువుకి, మనవు ఇక్ష్వాకుడికి, ఇక్ష్వాకుడు రాజర్షులకి తరువాత కాలంలో మరుగుపడడం జరిగింది అనేటువంటి చెప్పినప్పుడు సహజంగా మానవ స్వభావాలు ఎలా ఉంటుంది అని అంటే మనం చూసేటువంటి రూపమే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. అలా భావించినటువంటి అర్జునుడు నిజంగా అలా భావించాడా అని అంటే అర్జునుడు జ్ఞానస్వరూపుడు. మనకి భగవద్గీతలోనే అర్జునుడి స్వరూపం కూడా నేనే అని భగవంతుడు చెప్పినటువంటి దానిలో అంత మాయ లేదు. కానీ లోకంలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి సందేహాన్నే అర్జునుడు ఆ రూపంలో అడిగాడు. అప్పుడు పరమాత్మ చెప్తాడు, అర్జున నువ్వు అనుకున్నట్లుగా జన్మ కర్మ చనే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామ్యేతి సో అర్జున. నువ్వు అనుకున్నట్లుగా మీ అన్నగారి కంటే ముందు పుట్టినటువంటి వాడిని నేను కాదు. ఇప్పుడు చూసినటువంటి నీ రూపాన్ని నువ్వు అడుగుతున్నావు అన్నమాట. కానీ లోకంలో చాలా జన్మలు ఉంటాయి అందరికీ. కానీ నా జన్మలో ఉన్నటువంటి కర్మల్ని తెలియడం చాలా కష్టం. జన్మ కర్మచనే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. దాన్ని తత్వతః ఎవరైతే ఎరుగుతారో అటువంటి వారికి పునర్నైతి మామ్యేతి సో అర్జున త్యక్వా దేహం పునర్జన్మ. దేహాన్ని విడిచిన తరువాత ఇక జన్మలంటూ లేవు. నా జన్మ కర్మలలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి అసలు జన్మ కర్మలలో ఉన్నటువంటి దివ్యత్వం ఏంటి? కృష్ణ పరమాత్మది పరిపూర్ణ స్వరూపం. కృష్ణం వందే జగద్గురు. జగద్గురువు స్థానాన్ని అలంకరించినటువంటి మహైన కృష్ణుడు. తరువాత ఆ స్వరూపం మనకి శంకరాచార్య వారికి, తదుపరి కాలాల్లో బ్రహ్మం గారికి ఆ స్వరూపాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. జగద్గురు పదం మనకు లోకంలో ముగ్గురికే ఉన్నది. జగద్గురు కృష్ణం వందే జగద్గురు. ఇది వేదంలో ఉన్నటువంటి మహాత్ములు మొత్తం అంగీకరించారు దాన్ని. తరువాత జగద్గురు స్థానాన్ని అలంకరించినటువంటి వారు అద్వైత స్థాపన మహాచక్రవర్తి అయినటువంటి శంకరాచార్యులు వారు. ఇక మూడవది మనకి లోకాన్ని మొత్తానికి కాలం అనేటువంటి జ్ఞానాన్ని, ఈ కాలాల్లో వచ్చేటువంటి మార్పుల్లో పొందేటువంటి మనం మాయకి లోపడకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని చెప్పినటువంటి బ్రహ్మం గారికి
ఈ ముగ్గురికి మాత్రమే జగద్గురువు అనేటువంటి స్థానాన్ని అలంకరించబడింది. పరమ పవిత్రమైనటువంటి పరిపూర్ణ స్వరూపం మనకి కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇక భగవానుడికి ఒక రూపం ఉన్నది అని అంటే అది స్వయంగా కృష్ణుడే. ఎందుకని చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మోహానికి లోను అవలేదు. తన దివ్యత్వాన్ని ఎక్కడా మర్చిపోయి ఉండలేదు. తన దివ్యత్వాన్ని ఎప్పటికప్పుడు లోకానికి చూపించినటువంటి పరిపూర్ణ అవతారం మనకి కృష్ణుడు. పరమాత్మ దగ్గర ఉన్నటువంటి సమయంలో జ్ఞానులు ఎలా ఉంటారు, అజ్ఞానులు ఎలా ఉంటారు? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే అని మనకి భగవద్గీత వాక్యం. ఇది కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి సమయంలో మనం అందరం చూడొచ్చు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సర్వభూతాలు ఎప్పుడైతే నిద్రలో ఉంటారో అప్పుడు జ్ఞానులైనటువంటి వారు మేల్కుంటారు. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. ఎప్పుడైతే లోకం అలర్ట్లో ఉంటుందో అప్పుడు జ్ఞానులు నిద్రపోతూ ఉంటారు. అదే వాళ్ళకి అమెరికా ఇండియా లాగా స్పేస్ ఏమైనా ఉందా? లేదు. నిద్ర అని అంటే మోహం అనేటువంటి అజాగ్రత్త అజ్ఞానం అనే నిద్రలో ఉండేటువంటి వారు. మనం పోయే రోజు నిద్ర కాదు. మనకి అమెరికాకి కాలం తేడా ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు పగలైతే వాళ్ళకి రాత్రి సమయం కాబట్టి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అదే మనకి రాత్రి సమయంలో వాళ్ళకి పగలు సమయం కాబట్టి నిద్రపోతుంటారు. మరి ఈ విషయాన్నే భగవంతుడు చెప్పాడా? ఈ విషయాన్ని చెప్పలేదు. మోహం అనేటువంటి అజాగ్రత్తతో కూడిన అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి సమయం దగ్గర జ్ఞానులు మేల్కొని ఉంటారు. ఇది కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి సమయంలో మనకి ఆ పుట్టిన స్థలాలు చూపించాయి ఆ విషయాన్ని. కంసుడి చెరసాలలో పుట్టినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు పుట్టినటువంటి సమయంలో ఎక్కడికక్కడికి ఎవరికి వాళ్ళకి మత్తుమందు చేసిన ఇంజక్షన్ కనుక ఎలాగైతే ప్రభావితమై అందరూ నిద్రపోతూ ఉంటారో అలా పరమాత్మ పుట్టినటువంటి సమయంలో ఆయన ఏడుపు కూడా వినపడకుండా వసుదేవుడు బుట్టలో తనని తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడే చెరసాలలో ఉన్నటువంటి గొల్లాలు మొత్తం తెగి బయటికి రాగలిగాడు. ఆయన బయటకు వెళ్ళేటువంటి సమయంలో ఒక్కరు కూడా మేల్కొల్లేరు. పరమాత్మ ఉన్నటువంటి దగ్గరికి మామ్యేవలే ప్రపద్యంతే మాయాం ఏకాంతరంపితే. ఎవరైతే నన్ను దగ్గరగా చేరుకుంటారో వాళ్ళని మాయ ఏమీ చేయదు. వాళ్ళకి మాయ దూరం అవుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే నన్ను చేరరో వాళ్ళకి మాయ అనేది ఆవహించి ఉంటుంది. అది సహజంగా గుణాలలో మిళితమయ్యే ఉన్నది. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయా. అది గుణాలలో మిళితమై ఉండి సర్వజనులను మోహింపజేస్తూ ఉన్నది. అటువంటి మాయ మరి ఎవరిని వదిలిపెడుతుంది అని అంటే, ఎప్పుడైతే పరమాత్మ కృష్ణుని తీసుకొని వసుదేవుడు బుట్టలో పెట్టుకుని పరమాత్మను తీసుకొని ఎప్పుడైతే గోకులానికి వచ్చేసాడో, ఆ గోకులంలో ఉన్నటువంటి మాయాదేవిని తీసుకుని ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడు కృష్ణుడు సమయంలో గోకులం మొత్తం అట్టయిపోయింది. ఇక్కడేమో కృష్ణయ్య ఉన్నటువంటి సమయంలో అందరికి నిద్రావాహనం జరిగింది. కానీ అక్కడేమో కృష్ణయ్య వెళ్ళే సమయంలో మేల్కోగలిగారు. ఈ శ్లోకం మనకి భగవంతుడి చేతిలో ఖచ్చితంగా చూపిస్తారనమాట. జ్ఞానులైనటువంటి వారికి పరమాత్మ సందర్శన ఎప్పుడు కలిగిందో అప్పుడే వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి పద్మాలు మొత్తం వికసించుతూ ఉంటాయి. అజ్ఞానులకి అప్పుడే ముడుచుకుపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మాయాదేవి వీళ్ళ కంసుని చెరసాలలోకి ప్రవేశం జరిగిందో అప్పుడల్లా తేడు అందరూ అక్కడ. పరమాత్మని వీడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాయామోహం అనేది పట్టుకొని ఉంటుంది. పరమాత్మ అనేటువంటి స్వరూపాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి మాయామోహం విడిపోతుంది. రెండే కారణాలు. పరమాత్మని పట్టుకున్నామా మాయ వదిలేద్ది, ప్రపంచాన్ని పట్టుకున్నామా మాయ పరమాత్మ దొరుకుతాడు.
ఈ పనులు ఇవన్నీ కూడా సహజమే. కానీ లోపల ఉన్నటువంటి ఆయన్ని మనస్సులో తలుచుకునేటువంటి వారికి పనులు కర్మ బంధనం కాకుండా కర్మ యోగమైపోతుంది. మనకు చెప్పినటువంటి భగవద్గీతలో కూడా నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోగ కర్మణ శరీరయాత్ర విజతేన ప్రసిద్ధేద కర్మణ. నీవు పనులు చేయమటం మానుకోమని భగవద్గీత చెప్పలేదు. నియతం కురు కర్మ, నీకు ఏదైతే నియమింపజేసి ఉన్నటువంటి కర్మ ఉన్నదో అది ఖచ్చితమే. ఎందుకని నీ శరీర యాత్ర గడవాలంటే అది అవసరం. కానీ ఫల అభిలాష లేకుండా చెయ్యి. మనకి నమస్కార గీయామృతంలో కూడా ఒక మాట ఉంది, ఫలము గోరక కర్మలు చేసిన కలిగడి తత్ఫలమధికమయావో. కర్మ ఎలా చేయాలి అని చెప్పింది భగవద్గీత అంటే ఫలము కోరకుండా చేయి. అలాంటి కర్మ యోగం అవుతుంది, కర్మ కాదు అసలు. అలాంటి కర్మను చేయమని చెప్తూ నా జన్మలో ఉన్నటువంటి కర్మలను ఎలాంటివి అని తెలుసుకోగలిగితే, నా జన్మలో చేసేటువంటి పనులని వాటి విశ్లేషణ చేయడం నేర్చుకోవాలి. మన కృష్ణ పరమాత్మ దగ్గరికి మొదటగా ఎవరు వచ్చారు? నందుడు పన్ను కడదామని చెప్పి మధురకు బయలుదేరినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వసుదేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏదో గోకులంలో ఒక ఉత్పాతం రాబోతుంది, నందాను తొందర బయలుదేరు అని చెప్పేసి ఆయన బయలుదేరికి వచ్చేకల్లా ఒక స్త్రీ రానే వచ్చింది. ఎప్పుడు? 21 రోజు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి ఆమె ఎవరు? పూతన. బాగా సుందర శరీరం ధరించింది, మంచిగా పాలిస్తాను అని చెప్పింది. ఆ రోజు అందరికి ఇచ్చేవాళ్ళు పిల్లల్ని కూడా. ఏ తల్లి కాడ పాలు తాగితే తనకున్నటువంటి జాడ్యాలు మొత్తం వెళ్ళిపోతాయేమో, అందరికి పిల్లల్ని ఇవ్వడం వల్ల ఏ చేతుల్లో నుంచి వాళ్ళకి మంచి జరిగిద్ది అని చెప్పేసి పూర్వంలో అందరికి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. అందరి తల్లుల దగ్గర చెరుబాలు తాగనిచ్చేవారు. అలాంటి విషయంలో పూతన పరమాత్మ దగ్గరకు రావడం జరిగింది. నేను కొంచెం పాలిస్తానమ్మా నీ పిల్లాడికి అని అడగడం జరిగింది. వద్దమ్మా, నా పిల్లాడు ఇప్పుడే పాలు తాగి నిద్రపోతున్నాడు కూడా, వాడినెందుకు? అయినా వినకుండా వచ్చి తన కనుబాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది పూతన. పరమాత్మ కూడా ఏమీ ఎరగినటువంటి వాడి లాగానే చన్ను పట్టుకున్నాడు. పట్టుకున్నటువంటి వాడు ఊరుకున్నాడా? పాలు తాగడమే కాకుండా తన ప్రాణాలను కూడా తాగేశాడు. అసలు పూతనలో నుంచి ఎప్పుడైతే ఆ ప్రాణాలని పట్టుకుని అపహరించాడో అప్పుడే తను విలవెల్లాడుతూ చనిపోవడం జరిగింది. అసలు పూతన ఎవరు? పరమాత్మ దగ్గరికి ఎందుకు వచ్చింది? చనువాళ్ళు ఇవ్వడంలో నుంచి ఆంతర్యం ఏంటి అని అంటే, పూత అంటే వాసన, నా అంటే మంచిది కాదు. విషయేంద్రియాలనేటువంటి వాసన మానవుణ్ణి పట్టుకోవడానికి భలే ప్రయత్నం చేస్తాయి. మనకి విషయేంద్రియాలు 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవన్నీ కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి పరమాత్మ దగ్గరకు వచ్చింది. పరమాత్మ దగ్గర వచ్చిన తర్వాత విషయేంద్రియాలు ఉంచుతాడా? వాటి లోపల ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని తనలో ఉన్నటువంటి ఏ మాధుర్యం అయితే ఉన్నదో దాన్ని బయలుదేర చేస్తాడు. పూతన శరీరాన్ని కాల్చినటువంటి సమయంలో సహజంగా మానవుని శరీరం ఎవరిని కాల్చినా సరే కబురాసం వచ్చింది. కానీ పూతన శరీరాన్ని కాల్చినటువంటి సమయంలో అదంతా సుగంధ పరివ్యాప్తమై వెళ్లింది. అంటే పరమాత్మ విషపు వాడినటువంటి ఆలోచనని మొత్తాన్ని మానవుడిలో నుంచి తీసుకొని విషయేంద్రియాలతోనే మనం పరమాత్మ దగ్గరకు వచ్చాం. కానీ పరమాత్మ ఎలాంటి వాడు అని అంటే, రోజు వాళ్ళు ఎందుకు పోతారు చూద్దాం. అందరూ భక్తులు అంట. అసలు ఎట్టాడు జాత చూద్దాం, ఎవరో పోతుందా లేకపోతే మామూలుగా ఉందా లేకపోతే నిద్రని ఎంటారు. అది ఒకవేళ వచ్చినా కూడా విషయేంద్రియాలైతే మనసులోనే ఉన్నాయి, మొత్తం అయితే పోలా. కానీ ఏదో కొంచెం అటు వేద్దాంలే అనుకున్నాం. అప్పుడు ఎలాంటి పొయ్యి శాతం కొంత కట్టింది. ఇలా భక్తుల సాంగత్యం ఎప్పుడైతే కుదురుతుందో కాలంలో భక్తుల సాంగత్యం వల్ల వాళ్ళు కూడా మహాత్ములుగా మారగలుగుతారు.
ఎటువంటి వారిని నేను మార్చగలుగుతానని పరమాత్మ చెప్పాడు అని అంటే, ఏ రూపంగానైనా సరే నన్ను ప్రార్థన కనుక చేయగలిగితే ఏ స్వరూపమైనా సరే, ఇక్కడ కలిగదు అలుకనైనా చెలిమినైనా కామంబులనైనా భాండవములనైనా కడలి భీతినైనా అఖిలాత్మండకు అరించేయవచ్చు వేరు చేయడతడు ధాత్రీశ్వరము భాగవతులకు పద్యం. ఆయన ఎలా రూపంతో పొందొచ్చు? అలుకనైన చెలిమినైన కామమునైన బాంధవమునైన కడలి భీతినైన సర్వాత్మకుడైన హరించేయవచ్చు ధాత్రీశ్వర వేరు చేయడతడు అని చెప్పేసి మనకి భాగవతంలో నారదమునీంద్రుడు మహారాజైనటువంటి పాండవుల పెద్దోడు ధర్మరాజు గారు చెప్పడం జరిగింది. ఎందుకని వచ్చిన దానికి డౌట్ అని అంటే, శిశుపాలుని 100 తప్పులు నాకు ఓర్చుకుంటానటువంటి పరమాత్మ 100వ తప్పుని తన చక్రాన్ని పంపించి శిరస్సు ఖండింపజేస్తాడు. శిరస్సు ఖండింపజేసేటువంటి సమయంలో ఆ వెలుగు సరాసరి తనలోకే నిలబెట్టి, ఇదేంటి స్వామి, ఇదేమన్యాయం, ఇంతగా ప్రార్థన చేసినటువంటి వారు కూడా కళ్ళు చూడలేకపోతున్నారు. ఎప్పుడు నేను పుట్టిన మొదలు శిశుపాలను చూస్తూనే ఉన్నా. ఎప్పుడైనా సరే పరమాత్మ విరోధమే తప్ప పరమాత్మ మీద ప్రేమ లేనటువంటి వాడు కాదు శిశుపాలు. కానీ ఆయన తేజస్సు ఒక్కసారి సరాసరి వెళ్ళి పరమాత్మలో చేరడం ఏంటి అని వచ్చినటువంటి సందేహానికి ధర్మరాజు గారికి అప్పుడు నారదముని చెప్తాడు, ఎలాగైనా సరే పరమాత్మ నామాన్ని స్మరించగలిగితే నామ ప్రభావం వల్ల ఏ యథామా ప్రపద్యంతే సదైవ భజామ్యహం. నువ్వు ఎలా కోరుకుంటావని, ఇప్పుడు పోటీగా ఇద్దరు కన్నుకున్నామని కోరుకుంటావా, లేకపోతే చెందుగా ఉన్నామని కోరుకుంటావా, లేకపోతే ఇద్దరం కలిసి బాంధవ్యాన్ని పాటిద్దామని కోరుకుంటావా, ఎలా కోరుకుంటున్నా నీ కాడి అలానే వస్తా. కోరుకుంటే నీ తప్పు ఉందేమో కానీ వచ్చే నా తప్పు అయితే లేదు. అలానే శిశుపాలుడు ఎప్పుడు విరోధంగా కోరుకున్నారు కాబట్టి పరమాత్మ నామస్మరణ తప్ప రెండవది చేయలేదు కాబట్టి నామస్మరణకి ఫలితంగా ఆయన ఎప్పుడైతే ఈయన చంపాలని కోరుకున్నాడో ఆయనే చంపే రూపం ఏమని చేసుకున్నాడు. ఎలాగైనా సరే ఉద్ధాన జ్ఞాన గరిష్ఠుడైన హరించేయడానికి వచ్చు ధాత్రీశ్వర. ఇంతకు ఆ శ్లోకం ధాత్రీశ్వర ఉద్ధాన ధ్యాన గరిష్ఠుడైన ఆ హరి ఎలాగైనా కావచ్చు, ఈ రూపంలో కాదు. అలా విరోధంతో తనలోకి చేరాడయ్యా అని చెప్పి మనకి ధర్మరాజు గారి నారదుడు ఉపదేశం చేశారు. అలానే పూతన పూర్వజన్మలో అనుకున్నది. పూర్వజన్మలో ఉన్నటువంటి సమయంలో ఆమె బలిచక్రవర్తి కూతురు. మనకు ఒక విషయాన్ని భారతంలో చెప్పడం జరిగింది. బలిచక్రవర్తి కూతురుగా ఉన్నటువంటి సమయంలో వామనావతారంలో వచ్చి 3 అడుగులు చోటుగా అది పిల్లాడి ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లాడిని చూసినటువంటి తన కూతురు అనుకున్నదా, ఆహా ఇట్లాంటి పిల్లగాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బుడుగులు ఎంత చక్కగా ఉన్నాడు, ఇలాంటి పిల్లాడిని ఒక్కసారన్నా పాలించేటువంటి భాగ్యం నాకుంటే చాలు కదా. కానీ తన తండ్రిని ఎప్పుడైతే పాతాళంలో తొక్కి వేశాడో ఆ సమయంలో అనుకుంది కదా, దీనికి పాలితం కాదు, నా తనువు ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే విషయించుని చంపాలి ఆ కోరికను తీర్చడం కోసమే మళ్ళీ జన్మలో పూర్తిగా పుట్టి తరువాత ఆ కంసుల దగ్గర చేరి ఆ పరమాత్మ పాల్గొనడానికి వచ్చింది మనకి చూడరు. అలానే శబ్దాల విషయాలతో ఉన్నటువంటి మానవుడు పూర్వజన్మలో చేసినటువంటి విధానంతో పరమాత్మ దగ్గరకు చేరిన తరువాత శబ్దాల విషయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టిన తరువాత తనలో ఉన్నటువంటి ఏ విజ్ఞానాలైతే ఉన్నదో మనం చెప్తున్నటువంటి శ్లోకంలో ఈ అన్నమాట భవనాంతే ద్రవణాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మ అనేక జన్మల జ్ఞానవంతుడై ఉన్నటువంటి వారికి
ఈ గర్భం మొత్తం వాయుమయమే అనుకున్నటువంటి వారికి నరలోని చేరే సందేహం లేదు. కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా అలా భావన చేసేటువంటి వాళ్ళ దగ్గర చాలా జరుగుతున్నటువంటి విషయం అని చెప్పి మనకి పోతున్న విషయంలో చిన్న వయసులోనే ఉన్నప్పుడు చిన్న క్లాసులోనే నడుస్తూనే ఉన్నట్టుగా ఉంది. కానీ వచ్చిన పోతున్న రాక్షసిగా గ్రహించి తనకి చదువాలు ఇద్దామనుకుంటున్న ప్రాణాలనే తీసుకుని తన లేని చూపించడం జరిగింది. అలా కృష్ణ పరమాత్మ భారతంలో ఉన్నా కూడా తన మహత్తత్వాన్ని వదిలిపెట్టాడు. తర్వాత 6 నెలల కాలంలో శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు రావడం జరిగింది. ఏ రూపంలో వచ్చాడు? బండి రూపంలో వచ్చాడు. శకటం అనేటువంటి దానికి బండి అని అర్థం. ఆ బండి రూపంలో వచ్చి బోల్తా పడ్డట్లుగా పడి ఈ 6 నెలల బాలుడు పిల్లగాన్ని చంపాలి అనేటువంటి కోరిక. ఆ బండిని బోల్తా కొడుతూ వచ్చి చంపాలని ఎప్పుడైతే చూశాడో అటువంటి సమయంలో కాలెత్తి దొరికినట్టు ఒకసారి వెళ్ళేది. కానీ ఎక్కడికో పరిస్థితి పోతూ పోయి ముక్కలైపోయింది. చూడటానికి బండే కానీ ఆ రూపంలో ఉన్నటువంటి రాక్షసుని చంపగలిగిన కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఈ బండిలో మన అంతరార్థం ఏంటి? సంసారం అనేటువంటి మానవాళి రూపమైనటువంటి ఈ బండి మానవ బండి మహిమ అంటే మానవ బండి వేరే బండి కాదు. కానీ ఈ బండిలో పరమాత్మ ఎక్కడ మనం ప్రతిష్టాపన చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి మనం. ఈ బండిలో మనకి భారతంలో ఉన్నటువంటి విషయంలో భగవద్గీతలో పరమాత్మని ముందు పెట్టుకుని అర్జునుడు రథ వ్యవహారం చేయించాడు. ఎప్పుడైతే భగవాన్ని ముందు పెట్టుకుని రసారథ్యం చేయించాడో అర్జునుడు విజయవంతుడయ్యాడు. ఎప్పుడైతే భగవాన్ని కింద పెట్టుకుని పైన ఉండాలని కోరుకున్నాడో శరరాసుడు చనిపోయాడు. అలానే మన ప్రతి కార్యంలో ఇది భగవత్ సంకల్పంగా జరుగుతుంది. అంతా ఆయన లీల, ఆయన దయ అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే దాన్ని ముందు పెట్టుకుని ఆ జీవనం సాగిస్తూ ఉంటామో అప్పుడు లోకంలో ఉన్నటువంటి మానవుడిగా కాకుండా మానవుడిగా మారగలుగుతాడు. కానీ అన్ని పనులు నేనే జరిగి ఇలా అప్పుడే చెప్పారు కదా, మానవుడి మెంటాలిటీ ఎలా ఉంటుంది? మంచి చేసినప్పుడు రాలే, చేసినప్పుడు మాత్రం ఏంటో భగవంతుడు మాకు ఇట్లాంటి బుద్ధి పుట్టించాడు. ఏం అందరికీ మంచి కాదు, మాకు చేస్తుందా అనేటటువంటి స్వభావాన్ని మనం తెలుసుకుంటాం. భగవంతుడే పాటి పక్షపాతులు నీకు అది ఏ పక్షపాత ఎవరైనా తక్కువ లేదు. ఏ విధంగా ఏ స్వభావంతో ఎం పాటి పరంభావం ఎంతేకలేవడం తమకి కౌంటేయ సదా భావ భావిత. ఎవరు ఏ భావాలతో ఏ ఉంటున్నారో మళ్ళీ వాళ్ళకి అటువంటి జన్మలే అటువంటి భావాలు నియమిస్తున్నారు. నాకు సంబంధం లేదని చెప్తే భగవంతుడు ఆరుడంగా తన వాస్తవంతో బ్రహ్మానికి చెప్పడం జరిగింది. దీనంతటికీ కారణం కూడా మన ఆలోచనలు, మన భావాలు మాత్రమే. భగవంతుడికి ఏ సంబంధం లేదు. భావం మధ్య ఆడిలో గతి ఆడి అని మనకి అడ్డ చెప్తూ ఉంటారు. మన మధ్యలో ఉన్నదే మన గతిలో వస్తుంది. అందుకని మతిని శుద్ధము చేయి మార్గాన్ని అని మనకి మానవులలో చెప్పడం జరిగింది. మతము అనేటువంటి దానికి విశేషం ఏంటి అంటే మతిని శుద్ధం చేసేది. మన మతి బాహ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటే కాదు అంతటి పరమాత్మని ఆశ్రయించని చెప్పేటువంటి జ్ఞానంగా నరకాన్ని చూపించేటువంటిది మతం. మతములన్నిటి యొక్క ఏకైక లక్ష్యం పరమాత్మను తెలిపే మనసు. అంతేగాని మతాన్ని నా మతం
మతంలో 10 మతంలో వేరు చేయడం కోసం కాదు. ఎలాగైతే నదులన్నీ సాగరంలో చేస్తేనే పరిసమాప్తి అవుతాయో అలానే మతాలన్నీ కూడా ఏకమైనటువంటి పరమాత్మ ఒక్కడే, తనకు భిన్నమైనటువంటి శరీరాలను మనం ఆ పరమాత్మను మనం ఎప్పుడైతే ఆశ్రయించామో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి పరమాత్మ స్వరూపులుగా మారుతామని చెప్పిందే మతం. అలాంటి విధానంగా మనం ఉండాలని చెప్పి మన బంధువులు ఎప్పుడైతే సారథ్యం భగవంతుడికి ఇచ్చి మనం ఎదుట కూర్చుంటామో అప్పుడు హాయిగా ఉంటుంది. సారథ్యం మనమే ఉంచుకొని భగవంతుని కింద పెడతామో అప్పుడు సంసారం అనేటువంటి ఈ బండి కాస్త ముక్కలైపోయింది, మళ్ళీ జన్మలకు కారణం ఉంటుందని చెప్పేసి మనకి సందేశాన్ని ఇచ్చింది కృష్ణ పరమాత్మ జీవిత చరిత్ర. అలా ఎంతో మంది రాక్షసులు తనకి అడిగి వస్తూ ఉన్నారు. మనకి గోపిక వస్త్రాపరణ అనేది చాలా సార్లు వింటూ ఉంటారు. కృష్ణ పరమాత్మ గోపికల వస్త్రాన్ని అపహరణం చేశాడు అని చెప్పేసి, అందుకే మనకి ఆయనకి చిలిపి కృష్ణుడు అని పేరు. కానీ నిజంగా ఆయన చిలిపత్వం ఉండదా అంటే లేదు. పరమ పవిత్రమైనటువంటి ఎవరైతే యజ్ఞరాచరతి శ్రేష్ఠ తత్వే ఇతరో జన ప్రమాణం కొడితే లోకస్తన అనువర్తతే. ఎక్కడైతే లోకంలో ఇక మంచివాడు అని చెప్తారో ఆయన చేసేటువంటి నడకనే లోకంలో ఫాలో అవుతూ ఉంటారు. మనకి ఒక అనగనగా ఒక కథలో ఒక పుస్తకంలో ఒక కథ ఉంటుంది. ఏంటి అని అంటే ఒక బ్రాహ్మణుడు దొంగతనానికి వెళ్తాడు. ఎవరింటికి? రాజుగారింటికి. అప్పుడు ఫస్ట్ పరిస్థితి ఏంటంటే అక్కడ కొంచెం ఉపన్యాసం చెప్పి డబ్బులు సంపాదించుకొని వెళ్ళాడు. కానీ అక్కడ చూస్తే బంగారాన్ని మొత్తం చూస్తే ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందని అంటే ఎట్లానైనా సరే ఆయన ఇస్తే అనిపిస్తాడు, ఎట్లా దొంగతనం చేస్తే మంచిగా బంగారం పట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పి సరే అని ఎట్నో ఎవరు లేనటువంటి జ్ఞానంతో ఒక 4 రోజులు కోట మొత్తం చుట్టూ తిరిగాడు. చుట్టూ తిరిగితే ప్లాన్ వేసుకున్నాడు, ఇలా ఎక్కొచ్చు అలా పోవచ్చు, మళ్ళీ వాళ్ళు తెలియకుండా కూడా ఈ చెట్ల నుంచి రావచ్చు అని ప్లాన్ కుదిరింది. వెళ్ళడం అయ్యాడు. వెళ్ళిన తర్వాత బంగారపు హారం పట్టుకున్నాడు. పట్టుకోవాలని శ్లోకం గుర్తొచ్చింది. ఎందుకంటే జల్లి విధాలా ఉంది కదా, పాపం గుర్తొచ్చింది తనకి. ఏమై గుర్తొచ్చింది? రాజుగారి ఇంట్లో బంగారపు హారాన్ని దొంగలిస్తే వాడు 10 జన్మల పాటు కుంటోడైపోతాడు. అసలు కళ్ళు కాళ్ళు జవరండి, ఇల్లు వాటిలు అన్ని జవరం ఉంటే ఇదే కష్టంగా ఉంది. అదే 10 జన్మల పాటు అడుగుండైతే వద్దు అని ముత్యాల హారం పట్టుకుండు. రాజుగారింట్లో ముత్యాల హారం దొంగతనం చేస్తే 10 జన్మలు గుడ్డలైపోతే ఉంది. ఇది వద్దు. అది తాపకోడు పట్టుకోవడం శ్లోకం గుర్తొచ్చి ఆగిపోవడం. ఇలా పట్టుకోవడం గుర్తొచ్చి ఆగిపోవడంలో టైం చూసుకోవాలి. సాయంత్రం రాజుగారి దర్బార్లోకి వస్తుండు. బాగా మోగుతున్నాయి డంకాలు. రాజుగారు రానే వస్తుందా అని చెప్పి ఆయన పాపం ఎక్కడ దాక్కోవాలి, మరి దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కోవాలి కాపటి రోజులు అన్ని మంచాలు ఉన్నాయి. ఆ మంచం కింద దూరింది. ఇంకా మంచం కింద దూరిన తర్వాత 5 నిమిషాలు 5 నిమిషాలు మంచం కింద దూరిన తర్వాత ఆ రాజుగారు రావటం మాట్లాడుకోవడం రైతు పద్దాటింది. పాప ఎప్పుడు ఎరగని ఆ దొంగతనం కదా నిద్రపోయింది. కాస్త భోజమహారాజు కొలు బాగా నిద్రపోయిన తర్వాత ఈయనకి మెలకు రాలేదు. అదే రోజు ప్రాక్టీస్ మొదలైతే కొంత సమయం మెలకు వచ్చేది. ప్రాక్టీస్ అవ్వడం మెలకు రాలేదు. మెలకు రాకపోయేసరికల్లా తెల్లారి లేచాడు. ఎప్పుడు లేచాడు? ఒక పక్క ఏనుగుల గింకారాలు, ఒక పక్క పూల మంగళహారతులు, ఒక పక్క 104 స్తోత్రాలు. ఈ జరిగే సమయంలో లేచిండు. రాజుగారి గదిలోకి వచ్చింది. భోజమహారాజు కవిత్వం గుర్తొచ్చింది. ఆహా ఏంటి నా వైభవం అని చెప్పి ఏనుగు గింకాలు ఒక శ్లోకం చదివాడు. ఏనుగు గింకారాలు ఒకవైపు, 104 ఒకవైపు స్తోత్రాలు తెలుస్తున్నాడు, ఒకవైపు అంగనాథులందరూ మంగళహారతులు ఇస్తున్నారు. 3వ పాదాలు కరెక్ట్ చేశాడు. శ్లోకానికి వచ్చేసి 4 పాదాలు రావాలి. ఈ 4వ పాదం గుర్తురాటలు భోజమహారాజు గారికి.
చెంబు అయ్యాడు కళ్ళెత్తి ఊరుకోలేదు. ఇన్ని ఉన్న ప్రాణం పోయేటప్పుడు ఒక్కరి వెంట రాడు కదా అనుకున్నా ఉంది. అనేసరికల్లా ఎవరు అన్నదనడు, అందరు జోరాడుతుంది, ఒక్కరు దొరకట్లేదు. రాకపోతే కత్తి తీసుకొని కొడుతా అని చెప్పింది. ఏడ కొడుతుంది అని చెప్పి నల్లంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎవరు నువ్వు, ఏంటి విషయం, ఎందుకు వచ్చా అంటే చేతిలో మాత్రం ఒక ఎక్కడ చెమ్ము ఉంది. ఏంటి ఎక్కడ చెమ్ము, ఎందుకు వచ్చా అంది. లోకంలో రాజా ఒక విషయం ఉంటుంది, గత మొదటి కోలోక గుప్త స్థైకలింగే నష్టం. నేను ఒక బ్రాహ్మణుడు, నాకు యజ్ఞాలు యాగాలు చేస్తా ఉంటే కొన్ని చిన్న చిన్న భక్తాలు జరుగుతూ ఉంది. కానీ ఒక రోజు ఒక ఆయన పిలిచి సత్కారాన్ని చేస్తూ రాగి చెంబునిచ్చింది. నాకున్న వస్తున్నది గొప్పది, ఎప్పుడు మట్టి చెంబులు లేవు నా కాడ. అలాంటి చెంబుని తీసుకున్నటువంటి నేను ఒకరోజు నదీ స్థానానికి వెళుతూ ఉండేటువంటి సమయం ఏ కాలంలో నాకు తెలియదు. కానీ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ కొంచెం జనాంగం చూశాను. ఆ జనమంతం చూసినటువంటి నేను ఆ చెంబును దాచిపెట్టాక ఒక లింగంలా తయారు చేసి స్నానం చేశాను. వీళ్ళకి వచ్చేసరికి అన్ని లింగాలే కానొచ్చింది. ఇప్పుడు మరి ఏ లింగాన్ని నడబట్టాలి అని చూస్తే నేను ఏం చేస్తాను చూస్తాను జనం ఆలోచన ఎదురు చూస్తా ఉన్నారు. ఎట్లా ఒక లింగాన్ని చేసి అది మట్టి చెంబు అయిపోతుంది. నా జన్మలో ఎప్పుడు అనేటువంటి కొంచెం రాగి చెంబు అది కూడా లేకుండా పోయింది. ఎట్లా అంటే భోజ మహారాజులో పండితులకి సభా సత్కారం జరుగుతుందని చెప్తే మీ కాడికి వచ్చినటువంటి నేను మీ బంగారం చూసినాక ఆశపడ్డటువంటి నేను ఆ కొలువులో మీ ఏనుగుడికి మీ గుర్రాలకి ఉన్నటువంటి బంగారాన్ని చూసిన తర్వాత ఒక ఆలోచన కలిగింది, దొంగతనం చేద్దాం ఇక్కడికి వచ్చాను. మరి ఎందుకు చేయగలను, ఏం చేస్తాను, ఏది పట్టుకున్న శ్లోకం గుర్తు వస్తుంది. ఈ శ్లోకంలో నేను దొంగతనం చేయలేకపోయాను, కానీ పోయి రాయి చెంపు కాదు ఇద్దరు చెంపు మాత్రం పట్టుకున్నాను అయ్యారు. ఇంతటి మహాపండితుని గుర్తించినటువంటి నా సభ కూడా ఒక సభ, ఇది మంచి సభం కాదు. కాబట్టి ఇప్పుడు నేను గుర్తిస్తాను, మహాత్మా నన్ను మన్నించని చెప్పి కొంచెం బంగారం, కొంచెం ముత్యాలు, కొంచెం రత్నాలు, వెండి, బంగారం ఇత్తడి 3 చెంపులు ఇచ్చి గౌరవార్థం చేసి పంపించాడు భోజ మహారాజు. అలానే లోకంలో ఆ ఉన్నటువంటి వాస్తవ తత్వం తెలియకుండా మనమందరం ఏమనుకుంటామని అంటే కృష్ణుడు పరమాత్మ చిలిపి చేష్టలతోటి గోపిక వస్త్రాపహరణం చేశాడు అని చెప్తారు. నిజంగా చిలిపి చేస్తుంటే గోపిక వస్త్రాపహరణం చేయాలి పరమాత్మ అంతరార్థం ఉన్నది. గోపికా స్త్రీలు ఉత్తమమైనటువంటి మహనీయ స్థితి కలిగినటువంటి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళి వస్త్రం లేకుండా స్నానం చేయడం జరిగింది. అలాంటి వస్త్రం లేకుండా స్నానం ఎప్పుడైతే చేస్తారో అలాగే అందరూ లోకంలో అన్ని ఆనవాయితీగా తీసుకుంటారు. అలా చేయకూడదు. కాబట్టి మీరు ఇంత మహనీయులు ముందు ఇలా చేస్తారా, యజ్ఞరాచరి శ్రేష్ఠ తత్వేక రోజున మిమ్మల్ని చూసి లోకం నేర్చుకుంటుంది. కాబట్టి మీరు నిజంగా కనుక అపరాధ భావంతో ఉన్నటువంటి వారు కాబట్టి నా కాడికి వచ్చి మీరు వస్త్రం తీసుకోండి. అందుట్లో మీకు అన్ని అభిమానాలు చనిపోయాయి. లోకంలో ధనమదం, కులమదం, యోగమదం, విద్యామదం, యవ్వనమదం, బలమదం, రాజ్యమదం, తత్వమే మదాలు ఉన్నాయి. కానీ మీకు అవకాశం ఏం లేవు. కానీ దేహాభిమాన బద్ధోసి చిరం బద్ధోసులై పుత్రక అని మనకి వేదం చెప్తూ ఉన్నది. అలాంటి విధంగా దేహాన్ని అభిమానం ఉన్నది. ఆ దేహాభిమానం వదిలేసి నా కాడికి ఎవరైతే వస్తారో వాళ్ళు పరిపూర్ణ సంతరించుకుంటారు. కాబట్టి నా కాడికి రాగానే పరమాత్మ లీలా విశేషంగా అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం తెలుసుకోకుండా చిన్న కృష్ణుని మొక్కేదనమాట. అంతరార్థ భావాలు ఎన్నో ఉన్నాయనికి ఆ అంతరార్థ భావాలు తెలిసినటువంటి వారికి జన్మ నాయకి మాధేతి స్వార్జున అని మనకి విశేషమైనటువంటి విధానాన్ని అందించింది శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర. అటువంటి పరమాత్మని పూజించుకొని ఆయన తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వ అర్థాల్లో మనం జీవించగలిగితే అందరం ధన్యులమైతామని కోరుకుంటూ ఉంటాం సార్. ఇంతవరకు ఇంద్రలక్ష్మి మాతాజీ గారు చక్కటి విషయాన్ని మనకి అందజేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విధి విధానాన్ని అనేక కోణాల్లో కొన్ని సంవత్సరాలు చెప్పేవారు ఉన్నారు.
ఎందుకంటే ఆయన లీలలో చెబుతా ఉంటే అంతు తెలియనంతటి మహోన్నతమైన రహస్యాన్ని బాహ్యార్థం వేరు